వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు అష్టమ స్థానంలో గురువు వక్రత్యాగం అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మీకు అష్టమంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే వక్రత్యాగం అవుతుందో మార్చి 11వ తేదీ నుంచి ఆ గురువు అక్కడ జూన్ 2వ తేదీ వరకు ఉంటాడు. జూన్ 2 తర్వాత భాగ్యస్థానంలోకి వస్తాడు. ఈ లగ్నానికి శుభుడే, కాకపోతే ఎంత శుభుడైనప్పటికీ గురువు యొక్క రాసుల్లో శని ఉండడము, శని యొక్క రాసుల్లో రాహు ఉండడం, ఈ యొక్క డిస్పాజిటల్ సిస్టమ్ పరంగా ఇది ఎటువంటి ఫలితాలు ఇవ్వనుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి విషయం చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు ఎప్పుడైతే అష్టమంలో ఉండే గురువు వక్రత్యాగం పోయిందో కొంచెం ఫైనాన్స్ హౌసెస్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా, లేకపోతే మీరు నిత్య జీవితంలో గతంలో ఏదైతే కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఇక్కడ నుంచి కొంతవరకు మీకు సెటిల్ అవుతాయి. దీంతో పాటు కొంచెం తాతగారి ఆస్తి విషయంలో చిన్నపాటి డిస్ప్యూట్స్ రావడము, అది మళ్ళీ క్లియర్ అవ్వడము, ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి. అయితే మీకు 9వ స్థానంలోకి ఎప్పుడైతే గురువు వస్తాడో జూన్ 2వ తేదీ నుంచి ఇక్కడ నుంచి కొంచెం హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు, తండ్రి గారి విషయంలో, తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. తండ్రి గారు లేదా గురువుల యొక్క సహకారం కూడా ఓవైపు లభిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఎప్పటి నుంచో ఇప్పుడు మీకు చూడండి, మీ రాశి నుంచి మీ లగ్నం నుంచి పంచమ స్థానంలో శని ఉన్నాడు. దీనివల్ల సంతానం విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలో ఏదో కొన్నామండి అది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాం దానివల్ల నేను స్ట్రక్ అయిపోయాను అనుకుంటుంటారు. అటువంటి విషయాలలో మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ యొక్క ప్రయత్నం మూలంగా మీకు కంప్లీట్గా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ భాగ్యస్థానంలోకి గురువు వస్తున్నందుకు జూన్ 2వ తేదీ నుంచి ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు ఫలించడము, మరియు బ్యాంక్ నుంచి ఓడీస్ కోసం ప్రయత్నం చేస్తా ఓడీస్ కొంతవరకు రావడము, సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం, ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళడం వల్ల 9వ స్థానంలో గురువు ఉన్నందుకు పుణ్యక్షేత్ర దర్శనాల మూలంగా కూడా మీకు ఫలితం రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక మీరు రెగ్యులర్గా కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోండి. మరియు అదేవిధంగా ఇంట్లో దుర్గాదేవి హోమం చేయించుకోండి. 4లో రాహు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక్కడ ఏంటంటే వక్రగతి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో అయినా లేకపోతే గోచారంలో అయినా జరిగినప్పుడు, గోచారంలో జరిగినప్పుడేమో దేశకాల పరిస్థితుల మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది అంటే మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా భావంలో ఏదైనా గ్రహం వక్రించింది అన్నప్పుడు దాని యొక్క అర్థం ఆస్ట్రాలజికల్గా ఉంటుంది. ఏమిటది? ఉదాహరణకు గురువు వక్రించాడు అంటే గురు సంబంధించినటువంటిది లేదా జ్ఞాన సంబంధించింది లేదా దేవతా సంబంధించింది ఏదైనా మీరు కర్మ పాస్ట్ లైఫ్లో బ్యాలెన్స్ ఉన్నారు, సంతానానికి సంబంధించిన సంతానము, గురువు, అదేవిధంగా ఇట్లాంటి విషయాల్లో మీరు బ్యాలెన్స్ ఉన్నారు అని అర్థం అనమాట. అందుకని ఆ బ్యాలెన్స్ క్లియర్ చేసుకోవడం కోసం పుట్టారు. అదే సాటర్న్ వక్రించాడు అనుకోండి, పూర్వజన్మల్లో మీరు చేయాల్సిన కొన్ని పనులు ఈ జన్మలో చేసేటువంటి కొన్ని జాబ్స్ కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయారు. ఇంకోటి ఏంటి, వక్రించినప్పుడు ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్తేనే మీరు సక్సెస్ అవుతారని కూడా అర్థం. అదేవిధంగా బుధుడు అనుకోండి వక్రించడం, వాళ్ళలో సర్వసాధారణంగా కొంచెం హ్యూమరస్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఎటకారంగా మాట్లాడడం, కొంచెం డిఫరెంట్గా మాట్లాడడం, ఇవి కాకపోతే వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళకి హాస్యంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు అవతలి వాళ్ళు ఈ మాటల వల్ల అనవసరంగా నొచ్చుకుంటారు కూడా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం విద్యా సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ ఏంటంటే కొంత మార్పులు ఇవన్నీ కూడా చూపిస్తుంటాయి బుధుడు వల్ల. అండ్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే శుక్రుడు వక్రించాడు అనుకోండి, అంటే జీవిత భాగస్వామి లేదా వివాహ సంబంధించిన విషయాలు మిస్ అవ్వడం, లేదా మీ యొక్క జీవితంలో లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కొన్ని విషయాలు మిస్ అవ్వడం, లేదా వాళ్ళు మిస్ అవ్వడం అనేది జరుగుతుంటుందని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాహుకేతువులు ఎప్పుడైతే వక్రించే ఉంటారు, రవిచంద్రులు అయితే ఎప్పుడు వక్రగతిలోకి వెళ్ళరు. కాబట్టి ఇక్కడ మనకేమిటి, కుజుడు వక్రించాడు అనుకోండి, ఉదాహరణకి కుజుడు వక్రిస్తే కొన్ని ల్యాండ్స్ విషయంలో మిస్ అవుతారని కూడా అర్థం. అయితే ఇక్కడ ఈ మిస్ అవుతారా పొందుతారా అని కూడా ఉంటుంది ఒక్కోసారి వక్రించినప్పుడు. అదేమిటి అంటే మీకు ఏ గ్రహం అయితే వక్రించిందో
ఆ వక్రించిన దగ్గర పడినటువంటి పోర్ట్ఫోలియో అది ఏ రాశిలో వక్రించింది, ఏ నక్షత్రంలో ఉండగా వక్రించింది, ఆ వక్రించిన గ్రహం వెనక్కి వెళ్ళినప్పుడు, అంటే ఉదాహరణకి మేషంలో ఒక గ్రహం వక్రించింది అనుకోండి, అది మీనంలోకి దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్కసారి వృషభంలోకి వెళ్ళిపోయిన గ్రహం మేషంలోకి వక్రించుకుంటూ వస్తుంది. అప్పుడు దాన్ని మీరు మీనంలోకి వెళ్తున్నట్టుగా తీసుకోకూడదు, మేషంలో ఉన్నట్టుగా తీసుకోవాలి. ఇది ప్రధానంగా మీరు చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వక్రగతి సంబంధించినటువంటి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ కొన్ని వక్రగతుల వల్ల మంచి కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ వక్రించిన గ్రహం యొక్క వెనక రాశుల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు మంచి కూడా జరుగుతుంది. అయితే ఈసారి ఈ సంవత్సరానికి గురువు అధిపతి రాజయ్యాడు కాబట్టి, మంత్రి కుజుడయ్యాడు కాబట్టి, ఈ వక్రత్యాగము వలన మరింత ఈ యుద్ధ సంబంధించినవి మరింత పెరుగుతాయి, విపరీతంగా పెరుగుతాయి అనమాట. అసలు మనం ఊహించలేము, బాబా ఏమిటి అసలు ఇంత విపరీతంగా పెరుగుతున్నాయని. షేర్ మార్కెట్ క్రాషెస్ అవ్వడము, లేకపోతే మనకి ఈ హిందూ సంబంధించిన దాంట్లో ఉండే వాళ్ళకి అసలు ఎక్కువ గొడవలు పెట్టుకోవడము, అండ్ అదేవిధంగా ఈ ముఖ్యంగా వక్రగతి తొలగినందుకు కాస్త ఈ యుద్ధంలో విమానాల యొక్క సంఖ్య విపరీతంగా నష్టపోవడం ప్రతి దేశము. ముఖ్యంగా అది కాకుండా రాబోయేది కూడా పరాభవనామ సంవత్సరం కాబట్టి ఎక్కువ దేశాలు వాళ్ళ సంపదలను ఈ రూపంగా పోగొట్టుకుని పరాభవం పొందుతూ ఉంటారు అనేటువంటిది కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ మనకు చూపిస్తుంది. కాబట్టి వీలైనంత మట్టుకు నేను చెప్పే సజెషన్స్ ఏమిటి అంటే, కొన్ని ఆన్లైన్తో సంబంధం లేకుండా ఉండే యాప్స్ ఉంటాయి, డైరెక్షన్ చూపించేవనుకోండి, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఎలా ఉండాలనేటువంటివి కొన్ని యాప్స్ ఉంటాయి. అటువంటి యాప్స్ ఒకటి, ఇంట్లో కనీసం నెల రోజులకు సరిపోయే అంత ధనాన్ని, ఉప్పుల్ని పప్పుల్ని జాగ్రత్త చేసి పెట్టుకోండి. అదేవిధంగా కాస్త కార్లో కూడా కాస్త ఎప్పుడు కూడా కొంత ఫ్యూల్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఫ్యూల్కి కొంచెం ఈ ప్రైజెస్లో కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ కూడా బాగా పెరుగుతాయి గురువు వక్రగతి పోయినప్పటి నుంచి. ఈ బంగారం కానీ ఇట్లాంటి కొన్ని లోహాల యొక్క ఇది పెరగడం. అదేవిధంగా ఈ సంవత్సరం బుధుడు యొక్క రాశుల్లో గురువు వక్రత్యాగంతో ఈ యొక్క సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి జన నష్టం అధికంగా ఉండడం యుద్ధాల వల్ల, పప్పుల రేట్లు విపరీతంగా పెరగడం జరుగుతాయి. కాబట్టి ఇవన్నిటిని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. వీలైనంత మటుకు చండీ పారాయణం చేయడము, చండీ వినడము, అలాగే మీరు వీలైనంత మటుకు విష్ణు సహస్రనామాలు వినడం. ఈ మిథునంలో అందరికీ కూడా, అంటే మనకి మీ జాతకం ఉన్నా లేకపోయినా కూడా జూన్ వరకు ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, పత్రాలకు సంబంధించింది ఏదైనా చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడము, ఆ రకంగా ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరవుతారో, లగ్నం నుంచి, రాశి నుంచి కదా, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. ఆ పంచమాధిపతి యొక్క ఆ అధిష్టాన దేవత ఆరాధన చేయండి. అంటే ఉదాహరణకి 27 లేదా 20 పంచమంలో ఉన్న పంచమాధిపతి అయినా సూర్యుడిని ఆరాధించడం. చంద్రుడు ఉన్నాడు, అప్పుడేంటి రాజరాజేశ్వరి అమ్మవారిని, కుజుడు ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, బుధుడయ్యాడు విష్ణువుని, గురువయ్యాడు దత్తాత్రేయుడిని, శుక్రుడయ్యాడు అమ్మవారిని, శని అయ్యాడు ఉదాహరణకి. అప్పుడు శివుడిని లేదా ఆంజనేయ స్వామిని, లక్ష్మీనరసింహ స్వామిని కూడా చేసుకోవచ్చు. రాహుకేతువులు కనున్నట్లయితే రాహు ఉన్నాడు పంచమంలో, అప్పుడు దుర్గాదేవిని, కేతువుతో గణపతిని. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు బాగోలేవు కాబట్టి మీరు అనవసరంగా ఘర్షణలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే మనకు చూడండి ఇండియన్సే రకరకాల దేశాల్లో ఉన్నారు, ఆ యొక్క దేశాలలో మీరు అనవసరంగా వెళ్ళి అక్కడ స్ట్రక్ అవ్వడం కానీ, అక్కడ పడేటువంటి బాంబులు అనుకోండి. ఇప్పుడు చూడండి చాలా మంది పాపం దుబాయ్ అట్లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ భయపడుతూ ఉన్నారు, బిక్కు అనుకుంటూ ఉన్నారు. అటువంటి ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ పంచమాధిపతి యొక్క అధిష్టాన దేవతను కనుక మీరు చేసుకున్నట్లయితే. శ్రీమాత్రే నమః.